హీరో సిద్ధార్థ్ తమిళ అబ్బాయి అయినప్పటికీ తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు. సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీస్తో తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత మహాసముద్రం మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు సిద్ధార్థ్. ఆ మూవీలో నటించిన అదితిరావు హైత్రి అందరికీ సుపరిచితమే. ఆమె తెలుగు అమ్మాయి. ఆ మూవీ టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారట. కానీ ఆమె కెరియర్ మొదలైంది మలయాళం సినిమాతో. హిందీలో ఎక్కువ సినిమాలో నటించింది అదితి. మహాసముద్రం మూవీ సినిమా టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారట. వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తరచూ ఇద్దరు కలిసి పార్టీలకు, ఫంక్షన్లకి, వెకేషన్లకి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ పెళ్లికి సైతం జంటగా హాజరు కావడంతో వీళ్ళ ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు. అయితే ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ ఈ మార్చి 27న సిద్ధార్థ్, అదితిరావు పెళ్లిపీటలెక్కేశారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథ టెంపుల్లో కేవలం ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్ గా సిద్ధార్థ్, అదితిల పెళ్లి జరిగిందట. అయితే హీరో సిద్ధార్థ్ అలాగే అదితిరావు వీళ్ళిద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. 2003లో మేఘనాను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిపోయారు. అదితిరావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదేవ్ మిశ్రాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.